వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ₹1 కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించాలని మాజీ సీఎం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ వద్ద ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్, పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను చూపిస్తూ చేతులు దులుపుకోవడం దారుణమని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి మృతుడి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. కార్మికుల ప్రాణాలకు వేర్వేరు న్యాయం ఎందుకని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు గతేడాది ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కూడా సమాన న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ మెల్టింగ్ షాపులో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపుగా 9 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు మరో 5 మంది. ఇందులో కూడా ఇంకా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. దాదాపుగా 9 మంది చనిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తూ ఉంది. ఇవాళ నేను కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితి. ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎలా బ్రతికే వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలా బతుకుతూ ఉన్నారు కార్మికులు, ఎంప్లాయీస్ అన్నది అందరం కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. ఒకసారి గమనించినట్లయితే ఇదే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా దీన్ని ఆపింది. ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంటు నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం.
ఫిబ్రవరి 6 ఒకటి రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 మార్చి 9 ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫస్ట్ ఇది ఫిబ్రవరి 6 ఫస్ట్ మార్చి ఫిబ్రవరి 6 మార్చి 9. రెండు లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6 మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ సలహాలన్నీ కూడా ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి therefore the house unanimously resolves to oppose the decision of the government of India on strategic disinvestment of government of India's shareholding in RINL Visakhapatnam along with the management control by way of privatization. Also resolve to request the government of India to consider the measures suggested by the Honorable Chief Minister of Andhra Pradesh in his letter dated 6th February 2021 and 9th March 2021 to make RINL profitable and remain the pride of Telugu people and the state of Andhra Pradesh. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కు తోడుగా నిలబడగలిగాం. అంతేకాదు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. నేను చెప్తా ఉన్నా, ఆ వాలెట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఎంప్లాయీస్కి తోడుగా ఉన్నది కాబట్టి, అంత గట్టిగా నిలబడింది కాబట్టి ఆ రోజు 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 28,000 మంది పనిచేస్తూ ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ అయితేనేమి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి 28,000 పనిచేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య 2024 మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ 2 ఏళ్లలో ఏకంగా 10,500 మందిని తీసేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని 6,500 మందిని తొలగించారు. విఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా విఆర్ఎస్ తీసుకునేట్టుగా ఒత్తిడి తీసుకొస్తూ మరో 1,800 మందిని తప్పించారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు మరో 2,500 మంది, దాదాపుగా 10,500 మందిని ఈ 2 ఏళ్లలోనే తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది. ఈ రకరకాల కారణాల వల్ల ఈరోజు ఎంప్లాయీ స్ట్రెంత్ కేవలం 16,000 మాత్రమే 16,000 మాత్రమే పడిపోయి ఉన్న పరిస్థితులు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఈ 16,000 మంది ఎంప్లాయీస్ను పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే 4.5 నెలల జీతాలు పెండింగ్, 4.5 నెలల జీతాలు పెండింగ్. మరో వంక
ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఉద్యోగస్తుల జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ ప్రొడక్షన్ లింక్డ్ జీతాలకు ముడిపెట్టారు. అంటే ప్రొడక్షన్ ఈ మేరకు వస్తేనే మీకు ఈ మేరకు జీతాలు వస్తాయి, ప్రొడక్షన్ ఈ మేరకు రాకపోతే మీకు జీతాలు ఈ మేరకు రావు అని చెప్పి